హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించే ఈ 2 లెహెంగాస్ అయితే ఒకటే శారీతో కుట్టాను. అయితే అవి ఎలా కట్ చేశాను, ఎలా కుట్టాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే శారీ ఎలా ఉంది అని చెక్ చేస్తున్నాను. అంటే ఇందులో 2 అవుతాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటున్నాను. శారీలో కింద సైడు మనకి 7 ఇంచెస్ పల్లకి డిజైన్తో బిగ్ బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ ఉంది. అయితే ఇందులో ఇద్దరికి కుట్టాలి. మనం 2.5 ఒకరికి, 2 మీటర్స్ ఒకరికి తీసుకున్నాం అనుకోండి, తక్కువ ప్రిల్స్ వస్తాయి, చూడడానికి బాగోదు. అయితే నేను ఎలా కట్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే పళ్ళు పార్ట్, అలాగే కట్టు చెంగు సైడ్ వస్తుంది కదా, అవి 2 సైడ్స్ నేను కట్ చేసుకున్నాను. తర్వాత చూస్తే ఫ్యాబ్రిక్ వచ్చేసి 4.5 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఇందులో ఇద్దరికి కుట్టాలి. అయితే ఒక పాప వచ్చేసి 5 to 6 ఇయర్స్ ఉంటుంది, తన లెహంగా హైట్ వచ్చేసి 25 ఇంచెస్. ఇంకొక పాప 1 to 2 ఇయర్స్ ఉంటుంది, తనది వచ్చేసి 17 ఇంచెస్ అనమాట. అయితే నేను ఎలా సెట్ చేశాను ఒకసారి ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ మొత్తం నేను కట్ చేసుకున్నాను, ఎక్స్ట్రా ఉంటుంది కదా పళ్ళు పాటు, అలాగే కట్టు చెంగు సైడు, ఆ 2 కట్ చేసుకున్న తర్వాత శారీని అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాను. అయితే ఫస్ట్ పెద్ద పాపకి 25 ఇంచెస్ పెట్టుకున్నాను. అయితే వాళ్ళు మధ్యలో పట్టి ఏమొద్దని చెప్పారనమాట. ఎక్కువ రోజులు సంవత్సరాలు అయితే వేయం కదా, పట్టి ఏమొద్దు అని చెప్పేసి అన్నారు. అందుకే నేను పట్టి ఏం వేస్తలేను, చూస్తా. క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం వేస్తాను కింద, లేదు అంటే అలాగే కుట్టేస్తాను. ఫస్ట్ అయితే నేను 25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 25కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఆ 2 ఇంచెస్ ఎందుకు అనేది నేను చెప్తాను. అలాగే మనం నడుం దగ్గర పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ ఒక 3 ఇంచెస్ పెడతాము. ఇప్పుడు నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా కదా, ఈ 2 ఇంచెస్ నేను చిన్నగా బార్డర్ పెడతాను. వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు, కాకపోతే నేనే పెడతా అనమాట. 5 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, 4 to 5 ఇంచెస్ వస్తుంది ఖర్చులకి అయిపోయిన తర్వాత 4 to 5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు చిన్న బార్డర్ సైడ్ చిన్న పాపకి కట్ చేశాను. ఈ పాప వచ్చేసి 1 to 2 ఇయర్స్. అయితే లెహంగా హైట్ వచ్చేసి 17, నాకు ఇక్కడ 19 ఇంచెస్ హైట్ ఉందన్నమాట. ఇది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, అలాగే 2 to 3 ఇంచెస్ నడుం దగ్గర పట్టీ వేస్తాను. ఇందులో కూడా 4 to 5 ఇంచెస్ మనకు పట్టీ పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ మనం లైనింగ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. నేను ఈ లెహంగా కోసం లైనింగ్ క్రేప్ యూజ్ చేశాను. కాటన్ యూజ్ చేస్తే మనకి సింక్ అయిపోతుంది, అందుకని క్రేప్ అయితే బెటర్ లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి. సేమ్ లైనింగ్ నేను 2.5 మీటర్స్ తీసుకున్నా, అందులో ఇద్దరికి కట్ చేశాను అనమాట. కొంచెం తక్కువ తీసుకుంటాం కదా, 2 to 3 ఇంచెస్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ పార్ట్ తక్కువ తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేయండి. వీడియో తీసుకోవడం కుదరలేదు, అందుకే లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. 1/2 ఇంచుతో మనం పెట్టుకోవాలి. చిన్న ప్రిల్స్ పెట్టుకుంటేనే పిల్లలకి బాగుంటుంది, చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది లుక్ వైజ్. పెద్ద ప్రిల్స్ పెడితే అస్సలు బాగోదండి. ఒక 10 ప్రిల్స్ కూడా రావు మనం పెద్ద ప్రిల్స్ పెట్టుకుంటే. ఇలా చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ప్రిల్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. మొత్తం అయిపోయేదాకా చూడండి, మీకే తెలుస్తుంది లెహంగా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది. మొత్తం చిన్న ప్రిల్స్ 1/2 ఇంచుతో పెట్టేసుకున్నాను నేను. సేమ్ మనం పైన సైడ్ అయితే ఎలా ప్రిల్స్ పెట్టుకున్నామో కింద సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి, స్ట్రైట్గా అనుకుంటూ, ముడతలు లేకుండా. ఎందుకు అంటే లైట్గా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ లెహంగాకి ఐరన్ కూడా అవసరం లేదు, చాలా స్మూత్గా ఉంది క్లాత్, మెత్తగా ఉంది అనమాట, స్టిఫ్గా నిల్చున్నట్టు లేదు. సో నేను చూడండి ఎలా పెట్టుకున్నాను. పైన ఎట్లయితే కుట్టేసామో కింద సైడ్ కూడా స్ట్రైట్గా అనుకుంటూ ప్రిల్స్ అన్నిటికీ పెద్ద కుట్టు పెట్టుకోండి, తర్వాత మళ్ళీ విప్పేసుకోవచ్చు. ఇలా కుడితే మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట, చూడ్డానికి కూడా బాగుంటుంది. మనకు కూడా ఇంకా కొంచెం కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది, నీట్గా ఉంటేనే మనకు కుట్టాలనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బార్డరు, ఇది ఒక 6 ఇంచెస్ తీసుకున్నాను నడుం దగ్గర పట్టీ కోసం. అయితే నేను రివర్స్ 6 ఇంచెస్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి
రివర్స్లో పెట్టాను చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్లో పెట్టి పైనంగా ఒక స్టిచ్ వేసుకున్నాను అనమాట. సేమ్ లాస్ట్ వరకు ఇలాగే కుట్టండి. లాస్ట్కి చిన్న రఫ్ ఇచ్చుకోండి. నేను బకరం కూడా ఏం యూజ్ చేయలేదు, జస్ట్ బార్డర్ ఒకటే వేశాను. చూడండి ఫ్రిల్స్ ఎంత బాగున్నాయో. నేను నార్మల్గా ఐరన్ బాక్స్ తోటే ఐరన్ చేసుకున్నాను, అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బార్డర్ని మనం పైన సైడు టర్న్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఇస్తున్నానో నేను. పైన ఒక కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కూడా మనం చిన్నగా రఫ్ ఇచ్చుకోవాలి. దారం ఊడిపోదన్నమాట కుట్టు. అట్లా నీట్గా అనుకుంటూ మొత్తం కుట్టేసేయాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకొని కుట్టాలి. ఇలాగే లాస్ట్ వరకు కుట్టండి. లాస్ట్కి చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇది నేను బాడీ లెహంగా కుట్టట్లేను పిల్లలకి, నేను లాస్ట్లో థ్రెడ్స్ యాడ్ చేస్తాను. చూడండి ఎలా పెడతానో. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం బటన్స్ పెట్టుకుంటాం కదా లెహంగాకి, దానికోసం కూడా నేను సపరేట్గా క్లాత్ తీసుకున్నాను ఒకటి. అంటే ఇందులోదే బార్డర్లో మిగిలిన క్లాతే తీసుకొని సేమ్ మనం లెహంగాకి కుచ్చులు ఎలా పెట్టుకున్నామో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలాగే ఒక 4 to 5 కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కొంచెం టైట్ ఉన్నా లూజ్ ఉన్నా సెట్ అయిపోతుంది. 1, 2 పెట్టామనుకోండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. అందుకే ఒక 4, 5 పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకు సైజుని బట్టి పెట్టుకుంటారు కదా, అందుకే నేను ఒక 4, 5 పెట్టాను అనమాట. పైన సైడ్ ఒక కుట్టు వేయాలి, కింద సైడ్ ఒక కుట్టు వేయాలి. మనం మళ్ళీ లాస్ట్లో ఓపెన్ ఉండాలి మనకి. మొత్తం కుట్టు వేసేస్తే మళ్ళీ పట్టదు కదా. పైన వేసిన కుట్టు కింద వేసిన కుట్టుకి గ్యాప్ ఎక్కువ ఉండొద్దు అనమాట. ఎక్కువ గ్యాప్ ఉంటే బటన్ అనేది ఊడిపోతుంది. బటన్ పట్టేంతనే ఉండాలి, అలా అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట. చూడండి వీడియోలో నేను ఎలా కుట్టినానో. సేమ్ ఇలా కుట్టిన తర్వాత మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వేసుకుంటే లెహంగా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి. చూడండి ఎంత బాగుందో. నేను నార్మల్గా ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేసుకున్నాను, స్ట్రీమ్ ఐరన్ కూడా యూజ్ చేయలేదు. కింద బార్డర్ వేస్తానని చెప్పాను కదా, నేను బార్డర్ పెద్దగా ఉంది అని చెప్పేసి నేను కింద ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నేను నడుముకి థ్రెడ్స్ పెడతాను అని చెప్పాను కదా, ఇవే అనమాట. బాడీ వేస్తే ఏంటంటే మనకు హాఫ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది, కనిపిస్తుంది. అందుకే అట్లా పెట్టినాం అనుకోండి, మనం ఫుల్ బ్లౌజ్ వేసుకోవచ్చు, హాఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. సేమ్ ఇంకొక లెహంగా కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఒక్క శారీతో ఈ 2 లెహంగాస్ కుట్టాను. ఇదైతే చాలా బాగుంది. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత బాగుంది అనేది. చిన్నగా ఉంటుంది పాప, తనకి చాలా బాగుంటుంది వేసిన తర్వాత. ఆ థ్రెడ్స్ అయితే ఇది నేను ఓన్గా నాకు ఐడియా వచ్చి నేను వేసాను అనమాట, ఎక్కడ చూడలేదు నేను. చూడండి లెహంగా ఎంత బాగుందో అసలు, అది చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సేమ్ వేసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. నేను క్లాత్ వేస్ట్ చేయకుండా ఇట్లా సెట్ చేసిన అనమాట. పైన సైడ్ ఒకరికి, కింద సైడ్ ఒకరికి 4.5 meters గేరా వచ్చింది. అయితే వీటికి బ్లౌజెస్ కోసం నేను బనారస్ పట్టు తీసుకున్నాను, ఇద్దరికి సేమ్ తీసుకున్నాను. కింద నేను ప్రిల్స్ కుట్టిన పెద్ద పాపకి. అలాగే హ్యాండ్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ బార్డర్ వేసేసి గోల్డ్ కలర్ పైపింగ్ చేసి కుట్టిన. లోపల కూడా ఎక్కడ గుచ్చుకోకుండా పోగులు లేవకుండా కుట్టినండి. చిన్నపిల్లలకి పోగులు వేస్తే చిరాకు చేస్తారు కదా, కాసేపు కూడా ఉంచుకోరు. అందుకే ఎక్కడ ఒక చిన్న పోగు కూడా లేకుండా కుట్టిన. చూడండి ఫైనల్గా ఒక లెహంగా లుక్ అయితే ఎంత బాగుందో. అలాగే ఇంకొకటి చూపిస్తాను చూసేయండి. ఇంకొకటి చిన్న పాప అని చెప్పాను కదా, అయితే వాళ్ళు ఒక పిక్ షేర్ చేసి సేమ్ అలాగే కుట్టమని చెప్పారు. పైన చూపిస్తున్న ఫోటోలో ఉంది కదా, సేమ్ అలాగే కుట్టమన్నారు. నేను కూడా సేమ్ అట్లనే చూసేసి అట్లనే కుట్టిన. చిన్నగా ఉంటుంది. ఈ లెహంగా కూడా డోరీస్ పెట్టాను నేను. హాఫ్ బ్లౌజ్ కదా, అవసరం లేకపోతే లోపలికి అనేసుకొని హాఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే అనేసుకొని మనం క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే వేరే బ్లౌజ్ వేసుకొని ఫుల్ లెహంగా లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఒక్క శారీతో 2 లెహంగాస్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.